ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. బంగారు కర్ణభూషణం అంటే చెవికి పెట్టుకునేటువంటి ఆ బంగారుపు వస్తువు అన్నమాట. అవి పెట్టుకున్నప్పుడు మనుషులు చాలా విలువైన వారిగా, అందమైన వారిగా కనబడుతూ ఉంటారు కదా. అయితే బంగారు ఆభరణాల కంటే, లేకపోతే కర్ణభూషణాలు ధరించిన దానికన్నా మరొక శ్రేష్టమైనది ఏంటంటే, వినేవారికి జ్ఞానము గల ఉపదేశకుడు అలాంటివాడు. అంటే మనము ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినేయడం వలన మన అందాన్ని చెడగొట్టుకుంటాం, మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాం, మన జీవితాన్ని చెడగొట్టుకుంటాం. మన చెవులకి విలువైన బంగారు నగలు పెట్టుకొనడం కంటే విలువైన మాటలు వినడం శ్రేష్టమైనది. అంటే మనకి ఎవరు ఎలాంటి ఉపదేశం ఇస్తున్నారో తెలుసుకొని వినకూడని వారి ఉపదేశాలు వినకుండా మన జీవితాన్ని బాగు చేసేటువంటి ఉపదేశాలే వినాలి. జ్ఞానం కలిగిన మాటలే వినాలి. అజ్ఞానంతో కూడిన మాటలు, చెడగొట్టే మాటలు, పాడు చేసే మాటలు మనం వినకూడదు. మనకు తెలుసు ఆదాము, అవ్వ, ప్రాముఖ్యంగా అవ్వ ఏదైనా తోటలో సర్పం మాటలు విన్నది, అజ్ఞానపు మాటలు విన్నది, అబద్ధములు విన్నది, జీవితాన్ని పాడు చేసుకుంది కదా. మరి సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు, జీవితం ఎంత బాగుపడింది. మనకి కూడా ఉపదేశకుడు ఉన్నాడు, జ్ఞానమునిచ్చే ఉపదేశకుడు మనకున్నాడు. ఆయనకి మన చెవులు తెరిచి ఆయన మాట విని జీవితంలో అద్భుతాలు పొందుదాం.